అడగాలో చెప్పి. మాణిక్యాలరావు గారు ఇప్పుడు మంచి పాయింట్ చెప్పారు విక్రమ్ గారు. ఎందుకంటే అప్పట్లో జరిగిన అంటే జనాలు మర్చిపోతారని నేను అనుకోను. అవి మళ్ళీ తిరిగి మాట్లాడుకోలేనంత దారుణమైన కామెంట్స్ మాటల్లో కానీ లేకపోతే ఆ బూతులు, మన బూత్ అనే పదమే వాడడానికి నాలంటే ఆలోచిస్తాం. కానీ వాళ్ళు అసెంబ్లీలో లేదు, లేకపోతే బయట లేదు, ప్రెస్ మీట్లు లేదు, నోటికి ఎంత వస్తే అంత. అంటే ఒక స్థాయి భేదం చూసుకుంటాం మాణిక్యాలరావు గారు. అంటే ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని అంటున్నాడు అంటే సపోజ్ ముఖ్యమంత్రి టు ముఖ్యమంత్రి స్థాయి, లేకపోతే మంత్రి టు మంత్రి స్థాయి, అలా లేదు. ఎవడో ఒకటి రావడం, ముఖ్యమంత్రినో లేకపోతే ఇంకొకరినో, సరే పవన్ కళ్యాణ్ గారినో ఏది పడితే అది మాట్లాడేశాడు. సో తప్పులు చేశాడు కాబట్టి జగన్ ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. ఇది వాళ్ళ లోకేష్ గారు చెప్తోంది. సో ఈ రెడ్ బుక్లో ఏమేమి పేర్లు ఉన్నాయి మరి చెప్పాలి, మాకు తెలియదు, మీరే ఏమన్నా చూస్తే చెప్పండి. ఒకటి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంకా చాలా పేర్లు, ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారని మీ పార్టీ కార్యకర్తలు చాలామంది, ఆ మాటకు వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడో మాతో మాట్లాడుతున్నప్పుడు అడుగుతూ ఉంటారు. ఒకటి ఇప్పుడు కౌంటర్ ఇవ్వకపోతే దాన్ని నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది మాణిక్యాలరావు గారు. అలాగే గతంలో ఏం జరిగాయో చెప్పకపోతే నిజంగానే వీళ్ళు అక్రమ అరెస్టులో అన్యాయంగా అరెస్ట్ చేసేసారో అనుకునే దాన్ని ఎంతో కొంతమంది అయినా నమ్ముతారేమో కదా మాణిక్యాలరావు గారు. యష్ గారు, మీకు విక్రమ్ పూలే గారికి, ఉమేష్ చంద్ర గారికి, వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. నా మాట వినపడుతుందండి? క్లియర్గా ఉంది, చెప్పండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి సహచర మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ నాయకులు కానీ మర్చిపోయేటువంటి మాటలు మాట్లాడలేదు, చేష్టలు చేయలేదు. వాళ్ళు ప్రజలు ఎప్పటికీ గుర్తుండేటువంటి పరిస్థితుల్ని 5 సంవత్సరాల్లో క్రియేట్ చేశారు. ఒక్క మంత్రి అంటే ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ శాఖల మీద సమీక్ష చేయటం కానీ, శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఫాలో అవటం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎవరి శాఖలు ఎవరు కొన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. మీరు అన్నారు ఒక మాట, స్థాయి గురించి అయినా మాట్లాడాలి. స్థాయి సంగతి పక్కన పెట్టండి, అది ఒక అంశం. బుద్ధి లేని వాడికి స్థాయి ఉండదు. సంస్కారం అన్నా ఉండాలి కదా. కనీసం పెద్దల సభకి లేకపోతే శాసనసభకి, శాసన మండలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ దొంగలైనా, లంగాగాళ్ళైనా, పనికి మాలిన వాళ్ళైనా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం రాజ్యాంగాన్ని, చట్టసభల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ సభల్లోకి వెళ్ళినప్పుడు కూడా పక్కన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు చూపించి ఇతను చావడా, ఇతను ముసలోడు, ఇతనికి బుద్ధి లేదు, ఇతను ఎలాంటి కొడుకుని కన్నాడనే మాటలు మాట్లాడతాం సభల్లో. సంస్కారం కూడా లేనటువంటి అన్యాయం. లేకపోతే దేవుడిచ్చినటువంటి శరీరాన్ని అచ్చెన్నాయుడు గారు ఉంటే అచ్చెన్నాయుడు గారు శరీరాన్ని చూపిస్తూ ఇతను ఆ విధంగా పెరిగాడు, ఈ విధంగా పెరిగాడు అని చెప్పేసి బూతులు తిట్టడం సభలో. బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక అమ్మ మొగుళ్ళు, అయ్య మొగుళ్ళు, మీరు అన్నారు ఇందాక ఒక మాట, బూతులు అనే పదం కూడా మనం వాడటానికి ఇష్టపడమని. వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో, ఏ విధంగా ప్రవర్తించారో మనం ఒక పక్కన చూసాం. రెండో వైపున వీళ్ళు మాట్లాడటమే కాకుండా, వీళ్ళు బూతులు తిట్టడమే కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. మీరు కనుక చూస్తే ఈ రోజు ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి విషయంలో, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేయటమే కాకుండా సమన్వయంతో ముందుకెళ్తూ మతానికి సంబంధించినటువంటి విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా చూస్తా ఉంది. అదే ఆ రోజు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి కొడాలి నాని తలలో శ్రీరాముడు తల నరికేస్తే ఏమవుతుంది, ఆంజనేయ తల చెయ్యి నరికేస్తే ఏమవుతుంది, లేకపోతే వెండి విగ్రహాలు పీకేస్తే ఏమవుతుంది, గుడుల మీద దాడులు చేస్తే ఏమవుతుంది, 4 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, లేకపోతే విగ్రహాలు తీసుకొచ్చి పెడతాం, రథాలు తగలబెట్టి అని ఆ రోజు వాళ్ళకి దేవుణ్ణి కూడా వదలలేదు. ఈ రోజు మేము ఒక అంశంలో ఎంత సున్నితమైనటువంటి అంశాన్ని జాగ్రత్తగా ఉన్నాము చూడండి. కాబట్టి ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ఎవరూ కూడా, రాజకీయాల పట్ల కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు సహించరు, మర్చిపోలేరు. మీరు అన్నట్టు అంటే గుర్తు చేయక్కర్లేదంటారా? మరి కాదు, గుర్తు చేయక్కర్లేదంటారా? మీది సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది, చేయాల్సిందే. అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి గుర్తు చేయక్కర్లేదా? ఖచ్చితంగా గుర్తు చేయాలి. మర్చిపోరు అంటున్నా, గుర్తు చేయడం మర్చిపోరు అనటం కూడా ఖచ్చితంగా ఎవరు మర్చిపోరు. కానీ ప్రతి సంఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఒక మనిషి ఒక మాట మాట్లాడినప్పుడు ఆనాటి చరిత్ర గుర్తుకొస్తుంది, భవిష్యత్తులో వీడు ఎట్లా ఉంటాడనేది కూడా గుర్తుకొస్తుంది. పూలే గారు ఇప్పుడు విక్రమ్ గారు మాట్లాడారు అనుకోండి,
ఎవరి గురించి మాట్లాడి వాళ్ళ చరిత్ర చెప్పాల్సిందే కదా. అంతేగా. ఎవరి గురించి మాట్లాడినా వీళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారనేది అర్థమవుతుందా అయింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నాం, మన డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు తన యొక్క శాసలు నేరపూర్తిగా ఉంటాయని, తన ఆలోచనలు నేరపూర్తిగా ఉంటాయని, రాజకీయానికి మెట్లుగా ఒక మర్డర్నే మలుచుకున్నాడని ఎవరైనా చెప్పాల్సిందే. హిస్టరీ చరిత్ర కూడా చెప్పాలనుకోండి. జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించలేదు, రాజధాని అనే సిద్ధాంతాన్ని గౌరవించలేదు, అంబేద్కర్ పేరుని గౌరవించలేదు, ఎన్టీఆర్ గారి పేరును గౌరవించలేదు, పేదల్ని గౌరవించలేదు, పేదల పథకాలని అమలు చేయలేదని చెప్పుకుంటాం. ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఎట్లా ఉంటాడనే చెప్తాం కదా. అంటే మీరు అనేది ఏంటంటే చరిత్రలో వాంటెడ్ గా పేజీలు కొన్ని చింపేయాలని చూసినా ఇక్కడ గుర్తుండిపోతాయంటారు. ఖచ్చితంగా ఒక మనిషి వ్యక్తిత్వం అంటే మన సంస్కృతిలో ఒక మాట చెప్తారు, మన సాంప్రదాయాలు సామెతల్లో ఒక మాట చెప్తారు, పుర్రెక పుట్టినటువంటి బుద్ధి పొడమిలోకి పోయినా గానీ మారదు అని చెప్పేసి ఒక సామెత ఉంది. మన పెద్దలు సామెతలు ఏమి ఊరికే చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నిసార్లు అన్న చెప్పండి, ఆయన అధికారంలోకి గనక వస్తే ఖచ్చితంగా అభివృద్ధి అంటాడు, సంక్షేమం అంటాడు, ఒక గొప్ప ఆయన పడుకోడు, మేము నిద్రపోడు, మిగతా వాళ్ళు నిద్రపోనేవాడు. ఇవాళ P4 పక్కన అమరావతి పక్కన ఇప్పుడు అసలు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు ఇంజనీర్ల కన్నా కూడా ఎక్కువ చదువుకుని మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా ఆలోచించండి, 10 ఏళ్ల తర్వాత ఈ వర్గంలో చదువుకుంటే ఈ సంఖ్య ఏ విధంగా మారింది, 10 ఏళ్ల తర్వాత ఈ కాంట్రాక్టర్లు ఈ పని చేస్తే ఇది ఎట్లా మారిపోయింది, 10 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగస్తుడు, 10 ఏళ్ల తర్వాత ఈ టెక్నాలజీ, 10 ఏళ్ల తర్వాత ఈ మనిషి. అందుకే లోకేష్ వాడారు కాదు విజనరీ ప్రిజనరీ అని పదం కొత్తగా నిన్నే అనుకుంటా, బహుశా వాడారు, అంతకుముందు వాడినట్టు నాకు గుర్తులేదు. ప్రిజనరీ అనేది వాడారా? సో విజనరీ వర్సెస్ ప్రిజనరీ మాట్లాడదాం. మాణిక్యాలరావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా.